అదర్ బ్లడ్, ఈ నామముననే మనము రక్షణ పొందవాలి. అంటే ఇతర నామముల ద్వారా రక్షణ పొందలేము అన్నమాట. అలాగ ప్రతి స్టేట్మెంట్కు నెగటివ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఉన్నటువంటి పాజిటివ్ సైడ్, దాని ఫ్రంట్ సైడ్, దాని ముఖము, దాని యొక్క మనకు ఎదురుగుండా వచ్చినటువంటి సత్యము యొక్క ముఖరూపం ఏంటంటే, హేబెలు అనే ఒక భక్తుడు ఉండినాడు. ఆయన దేవునికి ఇష్టమైన శ్రేష్టమైన బలులు అర్పించాడు. రైట్. నోవహు, అంతకుముందు హనోకు ఉన్నాడు, దేవునితో నడిచాడు. ఇప్పుడు హనోకు, నోవహు, అందరికంటే ముందు హేబెలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ భక్తులందరి పేర్లు మీరు వరుసగా రాసుకొని ఇంటికి వెళ్ళి హోంవర్క్ ఇస్తున్నాను నేను. ఒక రిజిస్టర్ తీసుకొని హెబ్రీ 11లోని విశ్వాస వీరుల పట్టి అని చెప్పి వరుసగా పేర్లన్నీ రాయండి. చేసి చూడండి ఈ మాట. నేను ఇట్లాంటి విన్యాసాలు, ప్రక్రియలు ఎన్నో చేసేవాడిని. నేను బైబిల్ పఠన పరిశోధన ఆరంభించినప్పుడు, నన్ను టీనేజర్గా చిన్నప్పుడు, నాకు ఇంకా మీసాలు కూడా రాలేదు. తొందరగా మీసాలు వస్తే బాగుండని ఆశపడి మొక్కజొన్న కంకి పీసు అతికించుకొని తిరిగేవాడిని. అంత చిన్నతనం. అప్పట్లో ఇట్లాంటి విన్యాసాలు ఎన్నో చేసేవాడిని. వరుసగా రాయండి. ఏం రాస్తారు? హేబెలు, హనోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత యోసేపు, తర్వాత మోషే తల్లిదండ్రులు కదా, తర్వాత మోషే, ఇంకా దావీదు, గిద్యోను, యొఫ్తా, బారాకు, వీళ్ళందరూ, ఇవన్నీ వరుసగా రాయండి. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నీతి కార్యము, గొప్ప కార్యము, భక్తి కార్యము జరిగించారు. అందరూ కూడా అంతవరకు బాగానే ఉంది. దానికి వీపు ఏంటంటే, ఈ ప్రతి క్యారెక్టర్, దేవునికి ఇష్టమైన ప్రతి క్యారెక్టర్కు వాళ్ళ సమకాలీనులైన కొందరు వ్యక్తులు, కాంటెంపరీస్ ఉన్నారు. వాళ్ళు ఈ క్యారెక్టర్కు ఎక్స్ట్రీమ్ నెగటివ్ క్యారెక్టర్. అది ఈ సత్యానికి వీపు అన్నమాట. ఇప్పుడు హేబెలును గూర్చి మీరు ఆలోచించినప్పుడు, కయీను కంటే శ్రేష్టమైన బలి అన్నాడు. అంటే హేబెలు ఉన్నటువంటి కాలములోనే సమకాలీనుడుగా ఎవరున్నారు? కయీను ఉన్నాడు. ఇప్పుడు కథ మొదలవుతుంది. ఇప్పుడు హేబెలు దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పించాడు. దేవుడు హేబెలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను. ఇందుకు మీరు సంతోషిస్తున్నారు కదా, అవునా కాదా? అవునా? ఇందుకు మీరు ఇప్పుడు సంతోషిస్తున్నారు. క్రీస్తు శకము 2024లో మీరు సంతోషిస్తున్నారు హేబెలును తలుచుకొని, అవునా కాదా? మీరు కొంచెం ఆలోచన, మీ మైండ్ ఇక్కడ పెట్టాల. హేబెలు యొక్క భక్తి జీవితాన్ని గూర్చి, అతడు దేవుని ద్వారా పొందిన సాక్ష్యమును గూర్చి ఇప్పుడు మీరు క్రీస్తు శకము 2024లో అప్రిషియేట్ చేస్తున్నారు, అవునా కాదా? రైట్. ఇప్పుడు మీరు కాలంలో, మీ ఊహల్లో ప్రయాణించి హేబెలు, కయీను బ్రతికిన కాలంలోకి వెళ్ళండి. యూ హ్యావ్ టు డూ సమ్ టైమ్ ట్రావెలింగ్. కాలంలో ప్రయాణించి అక్కడికి వెళ్ళిపోండి మీరు, మీ ఊహల్లో. తర్వాత అక్కడ హేబెలు బలిపీఠం ఉంది, కయీను బలిపీఠం ఉంది. కయీను యొక్క శ్రమ, కష్ట ఫలితం ఆ బలిపీఠం మీద ఉంది. ప్రకృతిలో దొరికిన ప్రాణి రక్తాన్ని పట్టుకొచ్చాడు హేబెలు, జంతు రక్తము హేబెలు బలిపీఠం మీద ఉంది. మీరు యథార్థంగా
ఏ మాత్రము కూడా మీరు తొణకకుండా, ఏదో మీరు తిమ్మిని పంపి చేయడానికి ప్రయత్నం చేయకుండా గుండెల మీద చేసుకొని యెహోవా జీవము తోడు, మీ జీవము తోడు అని మీ మీద మీరు ఒట్టు పెట్టుకున్నంతగా, ఒట్టు పెట్టుకొని అంటంలా, అంటే అంత గట్టి ప్రమాణం, అంత గట్టి నిర్ణయముతో మీరు జవాబు ఇవ్వాలి. ఇప్పుడు మీరు జవాబు ఇవ్వాలి. ఈ ప్రసంగం మీతో నిత్యత్వంలోకి వస్తుంది. ఇప్పుడు కనుక మీరు జాగ్రత్తగా మాట్లాడి ఆలోచించకపోతే పైకి వెళ్ళినాక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. జాగ్రత్త. మీరు నా బిడ్డలు కాబట్టి మీరు పరలోకంలో బాగుండాలనుకుంటాను కనుక నేను ఇంత కఠినంగా మాట్లాడతాను. మీరు కాలంలో ప్రయాణించి హేబెలు కయీను కట్టిన బలిపీఠం దగ్గరికి మీరు వెళ్ళగలిగితే అక్కడ మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, మీ అంచనా ఎలా ఉంటుంది, మీ అసెస్మెంట్ ఎలా ఉంటుంది, మీరు ఎవరి పక్షం వహిస్తారు? ఇది ప్రశ్న, $1 million క్వశ్చన్. ఉట్టిగానే కథలు చదివి బాగుందని చెప్పడం కాదు. ఇఫ్ యూ లివ్డ్ యాజ్ అ కంటెంపరరీ ఆఫ్ ఏబెల్ అండ్ కెయిన్, whose side will you take? Mind-blowing question. Imagine that you lived in that generation. Just imagine. కయీను ఒక పక్కన వెళ్ళి కుమిరిపోతున్నాడు. నేను కష్టపడి చెమటోడ్చి వ్యవసాయం చేసి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు, ఫలాలు పండించి తెస్తే దేవుడు వద్దనేశాడు, నన్ను ఇన్సల్ట్ చేశాడు. మా తమ్ముడు సోమరి విధవ, భూమి దున్నడు, వ్యవసాయం చెయ్యడు, ఏదో కొన్ని గొర్రెలు మేకలు వేసుకొని మంద తిరుగుతూ ఉంటాడు. అర్పణ తీసుకురా, బలి అర్పణ తీసుకురారా అని అమ్మ నాన్న చెబితే దేవుని ముందుకు అర్పణ తెచ్చాడు. తేరగా ప్రకృతిలో దొరికిన ఒక జంతువును కోసాడు, అక్కడ పెట్టాడు. వాడు ఏం కష్టపడ్డాడు? నన్ను చూడండి, నేను కష్టపడ్డాను. ఎంత కష్టపడితే, ఎంత చెమటోడ్చి, ఎంత ప్రయాసపడితే ఈ కాయగూరలు పండినాయి, ఈ పళ్ళు ఫలాలు పండినాయి. దేవుడు నన్ను త్రోసివేశాడు. వాడు తేరగా వచ్చిన గొర్రెపోతుని చంపక్కడి పెడితే ఆ మేక పొట్టేళ్ళు దేవుడు అంగీకరించేశాడు. నాకు అన్యాయమైంది. ఇది భక్తునికి ద్రోహం కాదా? దేవునికి అర్పించడానికి ఎంత కష్టపడి ఈ పంట పండించాను, నా ప్రయాసకు విలువ లేదా అని కయ్యను బాధపడుతున్నాడు. నువ్వు అక్కడున్నావు. వాడు చూడు సోమరి విధవ, కష్టపడడం ఏం లేదు, తేరగా దొరికిన జంతువుని తెచ్చి ఒక్క వేటుతో చంపేసి ఇదిగో అంటున్నాడు. వాడిని దేవుడు అంగీకరించాడు. ఈజ్ ఇట్ రైట్? న్యాయమా ఇది అని పక్కన బాధతో కుమిలిపోతున్నాడు కయ్యను. ఆ తరంలో నువ్వున్నావు అక్కడ అనుకో, ఎవరి వైపు ఉంటావని అడుగుతున్నా. భయంకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు బ్రతుకుతున్న మానవ సమాజంలో, క్రైస్తవ సమాజంలో కూడా అత్యధిక శాతము కయ్యను పక్షం వహిస్తారు. అది అవును, మరి ఇంత కష్టపడితే వద్దంటే వాడు బాధపడడా మరి అనే థాట్ లైన్లోకి వెళ్ళిపోతారు. ఇంకొక మాట అడుగుతున్నా, కయీను తన తమ్ముడైన హేబెలును ద్వేషించాడు. వాడు కయీనుకేమీ ద్రోహం చేయలేదు, నష్టం తీసుకురాలేదు. ఏం కయీనుకు నష్టకరమైన కార్యమేమీ వాడు చేయలేదు హేబెలు. కానీ మనస్సు కాలింది, బాధ కలిగింది కయ్యనుకు. హేబెలును ద్వేషించాడు. కయ్యను ద్వేషించడం తప్పు కదా? చెప్పండి, మీరేమి సందేహించకుండా చెప్పండి. మీరు ఆ తరములో అక్కడ ఉంటే తప్పు కయ్యను, వాడిని ద్వేషించడం తప్పు అని అంటారా లేదా? చెప్పాలి. మీరు అంటారా లేదా? కయ్యను తమ్ముని ద్వేషించక, నువ్వు బాధపడితే నేను అర్థం చేసుకున్నా,
దేవుడు నీ బలిని తృణీకరించాడు, నీ అర్పణము లక్ష్య పెట్టలేదు, నువ్వు బాధపడడంలో న్యాయం ఉంది. కానీ తమ్ముణ్ణి ద్వేషించడంలో న్యాయం లేదు. నీ అర్పణమును దేవుడు లక్ష్య పెట్టకపోవడానికి హేబెలు కారణం కాదుగా. వాడుకున్నది వాడు తెచ్చాడు, నీకున్నది నువ్వు తెచ్చావు. హేబెలు కారణం కాదుగా. వాడిని ఎందుకు ద్వేషిస్తావు? హేబెలు ద్వారా నీకేం నష్టం కలగలేదుగా అని చెబుతారా చెప్పరా? ఏమండి, చేతులు ఎత్తండి చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అడుగుతున్నా, కాలములో ప్రయాణించి అక్కడికి వెళ్ళిపోయి మీరు ఏమంటున్నారంటే, హేబెలును ద్వేషించడం కయ్యను నీకు న్యాయం కాదురా అంటున్నారు. కాలంలో ప్రయాణించి క్రీస్తు శకము 2024లోకి వద్దాం. మిమ్మల్ని అడుగుతున్నా, ఆ కాలములో కయ్యను హేబెలును ద్వేషించడం తప్పు అని తీర్మానించిన నీవు, తీర్పు తీర్చిన నీవు, నీ బ్రతుకు కాలంలో ఎవరిని ద్వేషించలేదా అని ముక్కుసూటిగా పరిశుద్ధాత్మదేవుడు అడుగుతున్నాడు. వాక్య పరిచర్య అంటే మామూలు మాటలు కాదు. రెండు పక్కల కత్తి పదునుంటుంది. అది వినేవాళ్ళను కోస్తుంది, చెప్పేవాడిని కోస్తుంది. అది వాక్యం అంటే. గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు మీ జీవితంలో, నీవు నీ జీవితంలో, నీవు ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరిని ద్వేషించలేదా? ఇప్పుడు ఇంకో అసైన్మెంట్ ఇస్తున్నా. ఇంటికి వెళ్ళి నీకు ఇష్టం లేని వ్యక్తులందరి పేర్లు రాయి. ప్లీజ్ డూ దిస్. నీకు ఇష్టం లేని వ్యక్తులందరి పేర్లు రాయి. రాసిన తర్వాత పక్క పేజీలో కారణాలు రాయి. ఎందుకు ఇష్టం లేదో రాయి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్ టు ఎవ్రీ బిలీవర్. ఐ డోంట్ లైక్ దిస్ పర్సన్ ఫర్ దిస్ రీజన్. నాకు ఈ నష్టం చేసింది, ఇతడు నాకు ఈ నష్టాన్ని కలిగించాడు అని కారణాలు చెప్పు. నేను చెప్తాను, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూ హ్యావ్ నో రీజన్. ఫలానా కారణముతో నాకు ఆ అమ్మాయి ఇష్టం లేదు, ఫలానా కారణాన్ని బట్టి ఈ పురుషుడు, ఈ అబ్బాయి నాకు ఇష్టం లేదు అంటానికి ఒకడో ఇద్దరో కరెక్ట్గా రీజన్స్ నీకుంటే ఉండొచ్చు. నువ్వు ద్వేషించిన వారిలో 199 మంది అసలు నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావో నీకే తెలీదు. నువ్వు సరైన కారణాలు రాయలేకపోతే, నేను చెప్తున్నా, ఇప్పుడు సరైన కారణాలు రాయలేదనుకో, నీకు ఇష్టం లేని వాళ్ళ లిస్ట్ రాసావు, ఎందుకు ఇష్టం లేదో రీజన్ రాయలేకపోయావు. ఇప్పుడు అడుగుతున్నా, హేబెలును ద్వేషించిన కయ్యూనుకు నీకు డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నాను నేను. ఇది పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న ప్రశ్న. అంటే సంఘము కయ్యూనుల సంఘమా లేక హేబెలుల సంఘమా? ఎవ్రీ బిలీవర్ హ్యాస్ మెనీ పీపుల్ హూమ్ హీ డజంట్ లైక్. ఆడు ఇష్టం లేదండి, వాడు నాకు నచ్చలేదండి. ఎందుకంటే అంతే, మాకు నచ్చలేదు, మాకు ఇష్టం లేదు, మాకు కిట్టదండి, మాకు వాడంటే పడదండి. కారణాలేమో చెప్పలేవు, ద్వేషించటం మానుకోలేవు. కాలంలో ప్రయాణించి కయ్యూను దగ్గరికి వెళ్ళి నువ్వు రాంగ్ రా, అలా చేయొద్దని అంటున్నావు. మరి మన కాలంలోకి వస్తే నువ్వు ద్వేషించిన హేబెలుల సంగతి ఏంటి? భూమి మీద బ్రతుకున్న ప్రతి పాస్టర్ని అడుగుతున్నా నేను ఈ మాట. పాస్టర్ అండి, మీరు కరెక్ట్గానే విన్నారు. బోధకులు, సంఘ నాయకులు, పెద్ద పెద్ద ప్రసంగికులను అడుగుతున్నాను, మీరు ద్వేషిస్తున్న వాళ్ళ లిస్ట్ అంతా రాసి ఎవరిని ఎందుకు ద్వేషిస్తున్నారో న్యాయమైన కారణం రాయగలిగిన దమ్ము నీకుందా? అంత యథార్థత నీకుందా? పాస్టర్ గారు, నేను అడుగుతున్నాను, నువ్వెవరినైతే ద్వేషిస్తున్నావో, ఇదిగో ఇతడు నాకు ఈ నష్టం కలిగించాడు, ఈ కారణంతో నేను ఇతన్ని ద్వేషిస్తున్నా అని చెప్పగలిగిన ధైర్యం నీకుందా?
ఆ యథార్థత ఉందా? ఆనెస్టీ నీకుందా? కొన్నిసార్లు మనం కారణాలు రాస్తాం, ఈ రీజన్తో నాకు నచ్చలేదు. ఇంకొక అసైన్మెంట్ చెబుతున్నా, ఈ లక్షణాలు ఈ వ్యక్తికి ఉన్నాయి కనుక నేను ఈ వ్యక్తిని ద్వేషిస్తున్నా అంటున్నావు కదా, అవే లక్షణాలున్న వేరే వాళ్ళను నువ్వు ప్రేమించలేదా? ఇప్పుడు అందరికీ తెలిసిన మోస్ట్ పాపులర్ ఇష్యూ చెప్తాను. ఓఫీర్ గారికి 2 పెళ్ళిళ్ళు అయినాయి ఏండి. కాబట్టి మాకు ఆయన ఇష్టం లేదనే పాస్టర్లు 100 మంది ఉన్నారు. ఇక్కడ ద్వేషించి నాకు ఆయనకి ఇట్లా 2 పెళ్ళిళ్ళు అయినాయి, పెటాకులు అయిపోయింది, నాకు ఇష్టం లేదంటే కథ ప్రారంభం అవుతుంది, ముగింపు కాదు. స్టోరీ షురూ హోతా హై, ఖతం నహీ హోతా యహా పర్. పైకి పోయినాక దేవుడేమంటాడు తెలుసా? ఇదే లక్షణం కలిగిన ఈ పాస్టర్లను ఎందుకు నువ్వు ప్రేమించావని అడుగుతాడు. ఇది పబ్లిక్ స్పీచ్, ఇది ఇంటర్నెట్లో ఇది క్లౌడ్ మెమొరీలో చిరస్థాయిగా ఉండిపోతుంది కనుక నేను పేర్లు చెప్పకూడదు. ఒక ముఖ్యమంత్రి గారి అల్లుడు, ఘనత వహించిన ముఖ్యమంత్రి గారి అల్లుడు, ఆయన ప్రపంచమంతా సువార్త నింపుతానని బయలుదేరి చాలా ఘనంగా వాడబడ్డాడు. ఆయన మీద ఎలాంటి అభ్యంతరం నాకు లేదు. ఐ లవ్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ఐ ఆనర్ హిమ్. కానీ ఒక ముఖ్యమంత్రి గారి అల్లుడు, ఆయనకు 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఈ పాస్టర్లందరూ ఆయనను పిలిచి మీటింగ్లు పెట్టించుకొని ఆయన ఇచ్చే డబ్బులు తీసుకొని దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటున్నాడని బాకా ఢంకా బజాయించి డప్పులు కొట్టి ఆయనను బాగా మెచ్చుకున్నారు. నాకేమీ అభ్యంతరం లేదు. మరి ఆయనకు పాపం ఏదో కొన్ని పరిస్థితులను బట్టి ఒక భార్య వచ్చింది, విడాకులు అయిపోయింది, ఇంకో భార్యను చేసుకుంటే మీరు దాని పర్లేదులేండి బ్రదర్, మీ సమస్య మీది, మాకెందుకు అని అన్నారు కదా. మరి అదే ప్రాబ్లమ్ ఓఫీర్ దగ్గర ఎందుకు లేదు? అంత నీ ఇష్టమేనా? పైన సర్వలోక న్యాయాధిపతి ఊరుకుంటాడా? 2 పెళ్ళిళ్ళు అయిన పాస్టర్లను నువ్వు 10 మందిని ప్రేమించి ఓఫీర్ ఒక్కడిని ద్వేషిస్తే నువ్వు చెప్పిన కారణం న్యాయమైనదా? న్యాయమైందేనా? కాదు కదా. కాకపోతే మరి నీతిగల న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి ఆయన తీర్పు దినాన్ని అడగడా మీరెందుకు రంజిత్ ఓఫీర్ను ద్వేషించారు? ఆయన పుస్తకాలు చదవద్దని సంఘాల్లో ప్రచారం. ఎందుకంటే ఆయనకి 2 భార్యలు లేదు. ఎక్కడుందండి బాబు, ఒకతే లేక బాధపడుతున్నా నేను. ఈ పెద్ద వయసులో 2 ఉంటే మరి ఒకదానನ್ನು పట్టుకురా కాళ్ళు బిసుకడానికన్నా ఉంటుంది ముసలితనంలో. ఎవరున్నారు? ఒకడు 3 అంట, ఒకడు 5 అంట. మరి పేర్లు చెప్పురా బాబు అంటే ఎవడో చెప్పాడులే, పేర్లు మాకు తెలియదు. ఇంత చెత్తగా మాట్లాడేవాళ్ళు రెవరెండు, డాక్టరు, వాళ్ళకు ఒక క్యాసెక్కు, వాళ్ళు పాస్టర్లు. అంటే ఇలాగ మాట్లాడేస్తే సరిపోతుందా? కయీను హేబెలును ద్వేషించటం అన్యాయం అన్నారు కదా. మరి ఈ బోధ చేస్తున్న పాస్టర్ గారు అన్యాయంగా ద్వేషించిన హేబెలుల సంగతి ఏంటి? విశ్వాసుల్లో చాలామంది కయీనులై ఉన్నారు అని బైబిలే చెబుతుంది అన్యాపదేశంగా, అంటే ఇండైరెక్ట్గా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ప్రిలారా 15వ వచనం చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇప్పుడు సహోదరులారా, మనము కయీను వంటి వారమై ఉండరా. అందరూ నాతో పాటు వల్లించండి, ఏం పర్వాలేదు, దేవుని వాక్యమే కదా. సహోదరులారా, మనము కయీను వంటి వారమై ఉండరాదు అంటే ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? చాలామంది కయీను వంటి వారై ఉన్నారు కాబట్టే కదా. ఇప్పుడు సార్వత్రిక క్రైస్తవ సంఘములు సమాజంలో
కయ్యను లాంటి ద్వేషంతో ఏ ఒక్క బిలీవర్ కూడా లేనే లేడు అనుకోండి. నాట్ ఎ సింగిల్ బిలీవర్ హేటింగ్ సంబడి వితౌట్ ఎ రీజన్. ఎవడు అట్లా హేట్ చేయడం లేదనుకోండి, అప్పుడు ఈ మాట బైబిల్లో ఎందుకు ఉంటుంది? అవసరం లేదుగా. చాలామంది కయ్యను ద్వేషించినట్టు ద్వేషిస్తున్నారు కనుకనే క్రైస్తవులకు పత్రిక రాసి చెప్పాడు, అరే కయ్యనులాగా ఉండకండి రాని. స్వపరీక్ష చేసుకోవాలి. ఇక్కడున్న మనమే కాదు, చాలామంది దూరాన ఉండి వింటున్న క్రైస్తవ సహోదర సహోదరులు, వినబోతున్నటువంటి విశ్వాసులు అందరికీ ప్రశ్న ఇది. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. నువ్వు ఒక హేబెలుగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? ఒక కయ్యనుగా ఎదురు చూస్తున్నావా? చాలా భయంకరమైన ప్రశ్న కదా. ఇఫ్ యు హేట్ సంబడి వితౌట్ ఎ ప్రాపర్ రీజన్, దెన్ యు ఆర్ కండెమ్డ్. దేవుడు నిన్ను ఖండిస్తున్నాడు, దండిస్తాడు కూడా. నీ మనోభావాల మీద నువ్వు రాజువు కాదు, రాణివి కాదు. యు ఆర్ నాట్ ది బాస్ ఓవర్ యువర్ ఎమోషన్స్. ద హోలీ స్పిరిట్ మస్ట్ బి ద బాస్ ఓవర్ యువర్ ఎమోషన్స్. నీ భావోద్రేకాల మీద నువ్వు రాజువు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు రాజుగా ఉండాలి. నీ ప్రేమ, ద్వేషం ఆ రెండిటిని పరిశుద్ధాత్మ దేవుడే గైడ్ చేయాలి. హేబెలు గురించి రాశాడు, కానీ ఆ హేబెలు తరములో ఒక నెగటివ్ క్యారెక్టర్ ఉంది, కయ్యను. ఆ రెండు క్యారెక్టర్లను మన తరంలోకి తెచ్చుకోండి. ఇప్పుడు ఇది నువ్వు చేయాల్సిన ఎక్సర్సైజ్. మన తరంలోకి తెచ్చుకుంటే నువ్వు ఏ పాత్రలోనికి ఫిట్ అవుతావు? ఇది ప్రశ్న. విల్ యూ ఫిట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఆఫ్ ఏబెల్, ఆర్ విల్ యూ బీ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్ టు ద క్యారెక్టర్ ఆఫ్ కెయిన్? సమాధానం ఎవరు చెప్పాలా? నీవే చెప్పాలా. ఎవరికి చెప్పాలా? దేవునికి చెప్పాలా. నాకు చెప్పి ప్రయోజనం లేదు, నేను ఎంతటి వాడిని. ప్రభు రెండవ రాకడలో నేను కూడా గడగడగడగలాడుతూ ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడి నా బ్రతుకంతటికి లెక్క చెప్పుకోవాలి, చెప్పుకుంటాను. సిద్ధంగానే ఉన్నాను. నా బ్రతుకులో ఎప్పుడు ఏ పని ఎందుకు చేశానో మొత్తం అంతా చిట్టాన్ని నేను రాసుకొని మొత్తం అంతా రెడీగా, ఆయన అడిగితే టకటక అప్పగిస్తాం. మీరు కూడా రెడీగా ఉండండి. ఎవరిని ద్వేషించారో, ఎవరిని ప్రేమించారో, ఎవరి మీద దుష్ప్రచారాలు చేశారో, ఎవరి మీద దుష్ప్రచారాలు నమ్మారో, నమ్మి రహస్యంగా ద్వేషించారు, అది వాస్తవం కాకపోయినా మీ మనోప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తం యేసయ్య వీడియో రికార్డింగ్ చేస్తున్నాడు. భౌతిక శరీరాలను మాత్రమే మానవుడు చేసిన కెమెరా ఫోటో తీయగలదు, కానీ మనస్సులోని భావాలను కూడా ఫోటో తీసే కెమెరా దేవుని దగ్గర ఉంది. జాగ్రత్త. దేవునికి భయపడాలి. మనం దేవునికి భయపడాలి. దేవునిలో ఆనందించడం మాత్రమే కాదు, దేవునికి భయపడడం కూడా మనం నేర్చుకోవాలి. కయ్యను. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు కయ్యను క్యారెక్టర్గా కనబడుతున్నారు. ఎంతోమంది ఏమండి, నేను వాస్తవ జీవితంలో ఉన్నటువంటి ఉదాహరణలు, ప్రాక్టికల్గా ఉదాహరణలన్నీ చెప్పాలంటే అనవసరంగా టైం పెరిగిపోతుంది, టైం ఎక్కువ లాగేస్తుంది. నేను ఒక రాజకీయ పార్టీ పెట్టాను. నేను ఇప్పటిదాకా కాంటెస్ట్ చేయలేదు. అందరికీ టికెట్లు ఇచ్చి మీరు ఎమ్మెల్యేలు కానీ మీరు ఎంపీలు కానీ నేను ఎంకరేజ్ చేస్తున్నా. డబ్బులు తీసుకోకుండా టికెట్లు ఇస్తున్నా. నా వాళ్ళు, దేవుని భయం ఉన్నవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు చట్టసభలో ఉండాలి. నేను ఇక్కడే ఉంటాను, నేనేం రాను. అందుకొరకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాను. పాస్టర్లు, సంఘ నాయకులు ఎందుకు మన పార్టీని గురించి ద్వేషిస్తారు? మన పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తారు?
ఇప్పుడు యేసుప్రభువే రక్షకుడు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా. పాస్టర్లు చెప్పేది అదే కదా. లేకుంటే యేసుప్రభుని నమ్మకపోయినా పర్లేదని చెప్తారా? పాస్టర్లు చెప్పే బోధ అంతా ఏంటి? యేసుప్రభుని నమ్ముకోవాలి, అప్పుడే రక్షణ అని చెప్తారుగా. మరి అదే సువార్త ప్రకటిస్తూ అనేక సార్లు మతోన్మాదుల చేత కొట్టబడి, నెత్తురు చిందించి, తలకాయ పగలు కొట్టించుకొని, వెన్నుపూసు విరగొట్టించుకొని, రకరకాల బాధలకు గురయ్యి, నయా పైసా అమెరికా సహాయం లేకుండా కష్టపడి అనేక వేల మందికి సహాయపడుతూ 45 ఏళ్ల సేవలో ఒక అంగుళం భూమి కూడా సంపాదించుకోకుండా, స్వార్థం అనేది 0 పాయింట్లో ఉండి, ఎవరిని ఏం ఆశించకుండా, ఒకవేళ నేను చెప్పిన బోధ ఏదైనా మీకు సరికాదనిపిస్తే రండన్నయ్యా నన్ను సరిచేయండి, వాక్యాధారం చూపండి అని పిలుస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఎందుకు ద్వేషించాలి? ఎందుకు ద్వేషించాలి? కారణం ఉందా? హేబెలును కయ్యూను ద్వేషించడానికి ఎలాగైతే కారణం లేదో, ఇవాళ రంజిత్ ఓఫీర్ని కానీ, ఓఫీర్ మినిస్ట్రీస్ని కానీ, ఐపీబీపీని కానీ, ఆర్కేపీని కానీ ద్వేషించడానికి ఈ పాస్టర్లకు కారణము లేనే లేదు. వీళ్ళందరూ కయ్యూను పాత్ర పోషిస్తున్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ హేబెలు గూర్చి ప్రసంగాలు చేస్తారు. నా దగ్గరే ఇలా ఉంటుంది తర్కం, మరి దేవుని దగ్గర ఎలా ఉంటుంది? దేవుడు ఏమైనా పిచ్చోడు అనుకున్నావా, అమాయకుడు అనుకున్నావా? నా ముందు కరెక్ట్గా నేను నంబర్ మీద తీసుకొని అన్నీ మాట్లాడితేనే కయమ కొడతాను. ప్రతి విషయాన్ని, మనిషిని కాదు విషయాన్ని, కీలు 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 ఉడదీసి ఈ విషయాన్నంతా చూపిస్తాను ఇలాగా. మరి న్యాయపీఠం ముందు దేవుడు ఎలా చూస్తాడు? ఎలా తీర్పు తీరుస్తాడు? నిలబడగలవా దేవుని ముందు? తీర్పు కోసం నిలబడగలవా? లెక్క చెప్పుకోగలవా? ద్వేషము ఉండొద్దు మనలో.